నమస్తే. అనురాధరావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ప్రభుత్వ జువెనైల్ హోమ్లో రకరకాల అఘాయిత్యాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా అక్టోబర్ 12న ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. 10 సంవత్సరాల బాబు తను కడుపు నొప్పితో ఇంటికి వెళితే తల్లి హాస్పిటల్కి చూయించింది. అక్కడ ఈ విషయం బయటపడింది. అతని పైన మే నెల నుంచి అఘాయిత్యం జరుగుతున్నట్టుగా అబ్బాయి చెప్పాడు. నా పైన, నా స్నేహితుల పైన అతను రాత్రిపూట మమ్మల్ని లేపి మా పైన అబ్యూజ్ చేస్తున్నాడు అని చాలా బాధాకరంగా చెప్పాడు. అంటే 10 సంవత్సరాల బాబు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ విధమైన ఘటన జరిగితే? అసలు జువెనైల్ హోమ్లో ఎవరు ఉంటారు? జువెనైల్ హోమ్లో 18 సంవత్సరాల లోపు వాళ్ళు, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన బాల నేరస్తులు, అనాథ పిల్లలు, తల్లిదండ్రి కోల్పోయిన వాళ్ళు, తల్లి తండ్రి లేని వాళ్ళు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వాళ్లను ఈ జువెనైల్ హోమ్స్లో ఉంచుతారంటే చట్టంతో విభేదించిన వాళ్ళు అంటారు వీరిని. వారికి రక్షణ, సంరక్షణ ఈ జువెనైల్ హోమ్ ఇస్తుంది. వారు సురక్షితంగా ఉండాల్సిన ప్రదేశం ఈ బాలల గృహం, ఈ జువెనైల్ హోమ్స్. కానీ ఏం జరుగుతుంది? ఈ దాడికి గురైన వాళ్ళంతా 10 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు. రెగ్యులర్గా జువెనైల్ హోమ్స్లలో అఘాయిత్యాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ పిల్లలు. 2 నెలల క్రితం ఇదే సైదాబాద్ జువెనైల్ హోమ్ నుంచి 5 చిన్నారులు పారిపోయినారు. ఆ ఘటన మరవక ముందే ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. మే నెల నుంచి మహేష్ అనే స్టాఫ్ వ్యక్తి ఈ పిల్లలపైన అఘాయిత్యం చేస్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయం! వాళ్ళు చిన్న పిల్లలు, 10 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్లను సరైన దారిలో పెట్టాల్సిన వ్యక్తులే ఈ విధంగా వ్యవహరిస్తే వారిపైన పిల్లలు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు, మౌనంగా ఎంత వేదనకు గురవుతున్నారన్నది మన ముందున్న పెద్ద ప్రశ్న. ఈ అబ్బాయిని, ఈ మహేష్ అనే వ్యక్తిని శిక్షిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అసలు లోపాలు ఎక్కడున్నాయి? వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? వ్యవస్థలో ఉన్న చీకటి ఇది. జువెనైల్ జస్టిస్ 2015 ఈ యాక్ట్ ప్రకారం, ఈ చట్ట ప్రకారం ఈ గృహాల్లో ఉన్న చిన్నారులు రీఫార్మేషన్ కోసం ఇక్కడ ఉంచుతారు. వాళ్ళను ఆ గడువు పూర్తయిన తర్వాత వారి ఇళ్లకు పంపిస్తారు. కావలసిన వాళ్లకు చదువు చెప్పిస్తారు, ఏదైనా సెల్ఫ్ డెవలప్ కావటానికి ట్రైనింగ్ అవి ఇప్పిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? అన్యాయానికి గురవుతున్నారు వాళ్ళు. వాళ్ళ పైన శారీరక దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ జువెనైల్ హోమ్స్లలో అట్లాగే ఉంది, వరంగల్ జువెనైల్ హోమ్స్లో అట్లాగే ఉంది. రకరకాల ఇన్సిడెంట్లు మనం రెగ్యులర్గా వింటున్నాం. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధీనంలో ఇవి పనిచేస్తాయి. సిడబ్ల్యూసి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు వీటిని మానిటర్ చేయాలి, రెగ్యులర్గా విజిట్ చేయాలి. కానీ ఎక్కడ చేయట్లేదు. అందుకే ఈ లోపాలు, అందుకే ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. జువెనైల్ హోమ్స్ని రెగ్యులర్గా సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఇన్స్పెక్షన్ చేసినట్లయితే, విజిట్స్ చేసినట్లయితే ఈ సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. అవి ఎట్లా పనిచేస్తున్నాయి, పిల్లలతో స్టాఫ్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్లకు సరైన వసతి ఉందా, సరైన భోజనం పెడుతున్నారా, ఏ విధంగా ఉన్నారు అన్నది ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్న ఈ సిడబ్ల్యూసీలు రెగ్యులర్ విజిట్స్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇన్స్పెక్షన్స్ కరెక్ట్గా చేస్తారో అప్పుడు ఈ సమస్యలు అన్నవి పునరావృతం కావు. తర్వాత ప్రతి జువెనైల్ హోమ్కు సీసీటీవీలు అరేంజ్ చేయండి. అక్కడ స్టాఫ్కి ట్రైనింగ్ రెగ్యులర్గా ఉండే విధంగా చూసుకోండి. స్టాఫ్ సెలెక్షన్స్ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు జరగవు. సెలెక్షన్లో కూడా ఇక్కడ లోపాలు కనిపిస్తున్నాయి. పిల్లలు మౌనంగా భరిస్తున్నారు బాధలను. ఆ బాధలు భరించకుండా వాళ్లకు సరైన రక్షణ, సంరక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. వాళ్లకు రెగ్యులర్గా మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించండి. ఈ స్టాఫ్కి రెగ్యులర్ ట్రైనింగ్లు, కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి ఇప్పించండి. అప్పుడే పిల్లలను కరెక్ట్గా చూసుకోగలుగుతారు. తమ పిల్లలు అన్న భావనతో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఉన్నన్నాళ్ళు వాళ్ళు మార్పు చెంది బయటికి నార్మల్ వ్యక్తులుగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా బయటికి వస్తారు. కాబట్టి బాధ్యతగా అక్కడి పనిచేస్తున్న వాళ్ళు వ్యవహరించాలని, ఎవరికైనా అక్కడ ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నట్టుగా అనుమానం వస్తే 1098 కానీ 100 కానీ డయల్ చేయండి. వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు.
దయచేసి ప్రభుత్వం తక్షణం ఈ సమస్యలను పరిష్కరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తుంది బాల హక్కుల సంఘం. థ్యాంక్ యూ.